సేవాలాల్ విగ్రహం 200 కోట్లతోని ఇక్కడ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దానికి భూమే 20 ఎకరాలంటే అది చాలా కోట్ల ధర పలుకుతుంది. అటువంటిది ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరానికైనా ఒక్కసారి లంబాడీలు చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఆయన ప్రవచనాలు ఏం చెప్పాడో వాటిని ఇక్కడ విని పోయి వాళ్ళ జీవితాలు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే సంతు సేవాలాల్ స్టాచ్యూని హైదరాబాద్లోనూ సికింద్రాబాద్లోనూ ఇంకెక్కడో పెద్ద పట్టణాల్లో పెడితే దానికి విలువ ఉండదు. అది గిరిజనుల గురించి, ముఖ్యంగా లంబాడీల గురించి, ఆదివాసుల గురించి చెప్పాడు కాబట్టి వారు నివసించేటటువంటి ప్రాంతం దీనికి బాగా అనుకూలమైనటువంటి ప్రాంతం. దీనికి ఇక్కడ రావటానికి అటువంటి ఇప్పుడున్న సింగిల్ రోడ్డు కాకుండా దాన్ని డబుల్ రోడ్డు అని ఇప్పుడే మన డాక్టర్ వంశీ గారు చెప్పారు. నేను కూడా చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు విప్రపల్లి నుంచి ఇక్కడ రావాలంటే జీవు కూడా సరిగ్గా వచ్చేది చాలా రాళ్ళు మెటల్ రోడ్ ఉండే ఆ మెటల్ రోడ్ కూడా సరిగ్గా లేదు. చాలా భయంకరం. 2004 నేను వచ్చినాక అవన్నీ డాక్టర్ గారు వచ్చిన తర్వాత సింగిల్ రోడ్డు వేశారు. దాన్ని డబుల్ రోడ్డు వేయాలంటున్నా మళ్ళీ చూస్తాం. అప్పుడేదో ఒక్కటి సింగిల్ ఫేస్ కరెంట్ ఉంటే ట్రిపుల్ ఫేస్ కరెంట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ స్టాచ్యూ రావటం వల్ల మొత్తం ఓ పెద్ద కోట్ల మంది జన సంస్కృతి ఇక్కడ వస్తుంది. ఒక్క తెలంగాణ నుంచే కాదు. ఇప్పుడే అక్కడ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డితో మాచర్ల ఎమ్మెల్యే ఆయన అక్కడ కూడా లంబాడిస్తున్నారు. ఆంధ్రాలో ఉన్నారు, పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నారు. అసలు ఏ రాష్ట్రంలో కూడా లంబాడీ లేనటువంటి రాష్ట్రం లేదు. వాళ్ళు ఎంతకాలం సరిగ్గా అభివృద్ధి చెందలేదు. చదువు సరిగ్గా లేక ఊరికి బయట దండాలు కట్టుకుని ఏ రకంగా ఉండాలనేది భగవద్గీత సారమే మన సంతు సేవాలాల్ మహారాజ్ చెప్పాడు.